ఎంగళప్ప అయ్యా ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కొచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండి అయ్యా. పోస్తూనే చేస్తుంటానండి అయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు, అధిక మాసాలు, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి అయ్యా? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే పక్కింటి కోడి మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కని పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. హలో నమస్తే బోడి చెంబులింగం జీ. అబ్బా నా పేరు చెంబులింగం కాదురా, శంభులింగం. అరే నీకు బాసు ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. నాకు ఎట్లా పిలిస్తే ఏమైతాయి? వారిని తెలుగు భాష తగలయ్యా. ఇది ఎక్కడ నేర్చుకున్నావురా? అరే మనం పుట్టింది ఆంధ్ర, పెరిగింది బొంబాయి. నాకు తెలుగు భాష ఫస్ట్ క్లాస్ అని బొంబాయి అంతా అంటాయి. సరే సర్లే. కూరగాయలు ఏం తెచ్చావు? సొరకాయ? సొరకాయలే. ఆ నాగరాజు అని తలకాయ ఉన్నాయి. అక్కడ పరీక ఇక్కడ తెచ్చేవిట్రా. నీకు రామస్వామి ఉన్నాయి, నాకి హనుమాన్ వచ్చినాయి. అబ్బాయి వస్తున్నట్టున్నాడు, తీసుకెళ్ళి అక్కడ బాయ్. కుండీలో పెడతాయి. లేదు వంటింటి పెట్టు. నానా ఏంటన్నా? కాలేజీ కార్ తీసుకెళ్తాను. నువ్వు చదివే ఇంతోటి చదువుకి కారు ఒకటి. సరే ఓ పని చెయ్యి, ఇంజిన్ ఆన్ చేయకుండా నడుపుకో. ఇంజిన్ ఆన్ చేయకుండా కార్ ఎలా నడపడం? సింపుల్. మన ఎంగళప్ప కానీ ఎంట తీసుకెళ్ళు. అప్పు వచ్చినప్పుడు తోయమను, డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు తొక్కుంటూ స్టీరింగ్ కంట్రోల్ చేసుకో. ఓ పని చేస్తా. ఏంటది? నడిచి వెళ్తా. వద్దు, పరిగెత్తుకెళ్ళు. కారులో వెళ్తున్న ఫీలింగ్ ఉంటది. ఇదిగో కాఫీ తీసుకోండి. సర్లే, నీ ముద్దులు కూతురు ఎక్కడ? ఎరా ఇదేనా ఈజిప్ట్ నుంచి రావడం? ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను? ఈసారి నా టూరు థైలాండ్, పోలాండ్, మదర్లాండ్, స్విట్జర్లాండ్. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వచ్చావా? మరి నాకు అక్కడ తగలలేదు. మరి అదే నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే. అట్టుకుంటూ తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా, తగల్లా? అరటి తొక్కతో కొట్టింది నువ్వు? ఎవడో ఎదవ అనుకొని వియత్నాం లో వెండి చెప్పి విసిరేశాను కదరా. చెప్పు సంగతి వదిలేయి. చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా. ఎంత సంపాదించా? చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల? అలగపాంట మీద బావగారు పెడాల్సిన బంగారు విమానం 300 కోట్లు అవుతుంది. బంగారు విమానం? ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే పోదా? పోద్ది. ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయటపడుతుంది. అప్పుడు మా పరువంత సంఖ్యలాగిపోతుంది. ఓర్ నాయను, ఈ సంగతి ముందే తెలిస్తే చంద్రమండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడి కదరా. సర్లేగాను రే, నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా, నీ చెల్లెలకో పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా? అన్ని దేశాల పెళ్లి కొడుకుని చూశాను, కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు. ఎబ్బే చైనా వాడా? వద్దురా, వాళ్ళ కళ్ళు చెన్నైరా. రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు. నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు, కట్నం తక్కువ అడిగాయని. అబ్బా ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్? అన్నయ్య రేపు నీ పుట్టినరోజు కదా, ఏం స్పెషల్ ఉండమంటావు? నా పుట్టినరోజు అంటే ఏంటి? నీ పుట్టినరోజు కదా. ఏ నీ పుట్టినరోజు కదా? నీ పుట్టినరోజు కదా. నీ పుట్టినరోజు కదా? మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది. ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరీ మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. అది సరే, ఎంత డబ్బు నీకు ఎక్కడిది? మాకొక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డ్ అంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను. ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కి ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసారిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా. అలాగే.
ఓరి నీ అమ్మకడు మడ ఆ కుండ పక్కన కొట్టా అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? ఒక్క వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000. అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల ఆ. నా పిచ్చి గాని ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. ఆ. ఆ బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన లసాకు బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో షెడ్ లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలా? అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది. రాత్రిపూట జాబ్ చేస్తుంటూ పగలు నీ ప్రయత్నం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బాగా? అక్కడే పెప్పులో కాలేశావు. వాళ్ళ నెలకు 5-6 తక్కువ ఇవ్వరు. 5-6 అవును, వాళ్ళది రాజ కుటుంబం. డబ్బు మంచినీళ్ళ ఖర్చు చేస్తారు. ఇదిగో అడ్రస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజావారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్ షాప్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే. అరుగో విచ్చేశారు. రండి రండి రండి, కోసం కాస్త ఆలస్యంగా వేయించేశారు. అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు వచ్చాం హీరోగా ఉన్నారు కదక్క. కింద కూర్చుంటారా ఏంటి? పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా? నచ్చిందంటున్నారు. కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకు ఎంత కావాలో చెప్పలేదు. 2 పూట్ల తిండి పెట్టి ఓ 5-6 ఇవ్వండి. ఇదేమిటండి పెట్టి 5-6 ఇమ్మంటారేమిటి? ఈ కాలం పెళ్లిళ్లకు ఒంటిపూట భోజనమే కదా. వాళ్ళ బంధువర్గానికి 2 పూటల భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్న కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. ఆహా. అయితే మేము రెడీ. ఖాయం అనమాట. మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు నైట్ డ్యూటీ, పరుపు దిండి దుప్పటి, ఓ ఫ్లాష్ ఉన్న టీ ఇస్తే చాలు. చూడపోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ నైట్ కాన్సీలో ఉన్నారే. ఇంపోర్టెడ్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం. పరుపు మీద చల్లడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు, కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే మీ ఇష్టం. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైటా? అదే కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రసికుడే. పిఠాపురం జమీందారులా మజాక. అబ్బో ఆడ మీద మీకు పందిరి మంచం రెడీగా ఉంది. ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అనమాట. మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటాను. పదండి చూద్దాం. పదండి. హలో, పిఠాపురం జమీందారు గారా? ఫ్లైట్ లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు? వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల్లో. పిట్టల్ దొరవా? పిఠాపురం జమీందారు కాదనమాట. కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావరా వేతవా? ఒరేయ్ ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంతో పేల్చి చంపేస్తా. ఒరేయ్, నిన్ను ఇప్పుడే- బుల్లి పాప, ఆ రోజు నువ్వు హాస్టల్కి వచ్చినప్పుడు పెద్ద డాష్ పెట్టి పడ్డాడే వాడు. ఆ రోజు కాంప్లైంట్ బాయ్ లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు కదూ. ఈ రోజు వాడికి ఇస్తాను పెద్ద ఎంఆర్ఎఫ్ టైర్. ఇప్పుడు చూడండి, పోలీసోడా మజాకా సినిమా. ఇంకా వాడిని కొట్టట్లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటాడే. కత్తులతో గదరా హ్యాండ్స్ అప్, తుపాకీతో హ్యాండ్స్ అప్. ఒక్క నిమిషం, లెట్ మీ చెకప్. ఎరా నువ్వు చేతులు ఎత్తవేంటి? ఏవా, ఏం చేస్తాను? టిఫిన్ చేస్తున్నాను కదా సార్. నువ్వు చెప్పావు కాబట్టి చేతులు ఖాళీ లేవు, కాళ్ళు ఎత్తుతా. ఎరా ఆటలాడుతున్నావా? ఎత్తో చేతులు ఎత్తో. ఇద్దరిద్దరిని కలిపి అందరిని కట్టేయండి రా.
అదృష్టం అంటే రాదే. పండుగ నాడు కూడా పాత ముగుడే ఏంటి మీద పడుతున్నా మన నన్నేం చేయమంటావు? అయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా లక్ అంటే వాళ్ళదే, మనిద్దరిని కట్టేశాడంటే వేస్ట్ గా. చిచి. రేయ్, మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా? ఆడాళ్ళ పోటీ అయిపోయిందిరా. మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాళ్ళతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా. మాజా లిమ్కాయే కాదు, మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్. అయితే నాకు 25,000 ఒక్కొక్కలా. 25,000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు? ఇవ్వకపోతే ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్స్ మీకు నేనెందుకు ఇస్తాను సోహన్ బాబు? ఏంటి, ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్స్ నువ్వు మాకిస్తావా? ఎలా బాబు? మరి అదే ప్లాన్ అంటే. రానా ఏది చెప్పు చూద్దాం. మీరు నేనా? ఆ, ఇట్లా ఆ. ఓకే. Come on, girls. బొమ్మ బొరుసా? నాకు బొమ్మ కావాలి. ఏ బొమ్మ? కబడ్డీ 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 డబ్బులు ఏంట్రా ఇది? అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న ఈ మధ్యనే అమ్మేసానన్నావు, మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మామకు ఒక ఇల్లు ఉందండి, నా పెళ్ళాం తప్ప మా మామకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దయవల్ల వాడు నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి చాకరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. రేయ్, నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? ఎంతండి దాని రేటు? 25,000 రా. 25,000? అయ్యో, 25,000 చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రు, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. రేయ్, తెగ దురద పెడుతుందిరా.
కసుకోకరా. గోకటంలో ఫిట్టింగ్ ఏ ఉంటదిలే. ఎక్కడే గారు? ఇక్కడ ఇక్కడ ఇక్కడండి. అది ఆహాహా. ఏందో, కింద తడి తగులుతుందండి రా. నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు గారు. కడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోగిన గీగిన నీ చెయ్యిరా. అర్రే దుంపదేగా ఇక్కడ చేమలు గుర్తొస్తున్నాయి రా. సేవలు లేవండి. కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి. అక్కడ హలో, నమస్తే. నమస్తే. బాక్సింగ్ పోటీలో పాల్గొంటావా? ఈ పర్సనాలిటీతో నేను ఫైటింగ్ చేయాలా? ఊరుకోండి సార్. జస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ అంతే. ఫ్రెండ్లీ ఫైటా అంటే? అంటే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు నటిస్తావు. ప్రైజ్ మనీ 50-50. ఇదేదో బాగున్నట్టుంది. నన్ను కొట్టరు కదా? కొట్టను. ఎప్పుడు? ఇప్పుడే. అయితే పదండి. ఏంటి? ఎక్కడుంది? అదిగా. అవును నేనే. నువ్వు డబ్బు కోసం బాక్సింగ్ చేయనక్కర్లేదు. అది కాదు. నేను మా ఇంట్లోంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను. మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. మరి వీటి సంగతి ఏం చేద్దాం? సార్ ఏంటి సార్ అది? ఇది మహిమ గల మంత్రదండం. ఓహో, దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా. వస్తా. అలాగే సార్. ఆ తాళం చెవిటివు. నాన్న వస్తున్నట్టు. ఎక్కడ దాక్కోను? ఇలా రా, ఇక్కడ దాక్కో. ఎంత తీసుకురా తాళం? ఏంట్రా అట్టే గుర్తున్నారు? ఏం లేదే. కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి. కాఫీ ఇవ్వరా. భోజనం అంటే ఇలా, కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్. కాఫీ తాగండి. అయ్యగారు మీకు ఫోన్ అండి. లింగంజీ, నీకి కొడుకుకి బాగా చేష్టలన్నీ చేస్తాయి. కాఫీ తీసుకుంటాయి. మీకి కాఫీ తీసుకుంటాయి. వదులు. కాఫీ కాఫీ తీసుకో. పైకి పైకి
కొంచెం కిందకి కాదు కాఫీ మంచిగా ఉన్నాయి. ఒక్క కాఫీ రెండు చేతులతోనే తాగుతాయి. మాకు ఈ పూట భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంకా రాకు. వెంకటరాడు వెంకటరాడు లే. సారీ వెంకట్రావుడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారనమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్లి. మీ ఇద్దరు ఆగేసరి వచ్చేయాలి. ఆ సంగతి ఉంటాను. నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు. మళ్ళీ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారండయ్యా? చెంబులు, తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మొహాన్ని కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రాయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది. పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి, ఇప్పుడు బూజు దులిపోనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా, అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ ఉంది, తీసుకో. అయ్యా, అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారపుదో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును. మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను. ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేठ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హై, ఆప్ కైసా హై? ఏంటి 50 తులాలా? అర్రే, నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరేం కాగా వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలంలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావా బూజు? నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట. నీకీ జిన్కి ప్యాంట్ కి చూసి చిట్టమ్మో, నీకీ సైకిల్ చైన్ కి చూసి బుల్లెమ్మో, మనసు లాగేస్తే ఇలాగేస్తే ఇలాగేస్తే. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలా ఇంత పెద్ద మున్గానికి పడగొట్టిన మున్గాడెవడు బే? అచ్చా, నాకి పడగొట్టింది దీనికి అక్క, అట్టి పండుకి తొక్క. ఎవడు బే నన్ను అట్టి పండు తొక్క కొట్టిన బద్మాష్? అదే మూతి మీద మీసాముంటే, మీసంకి కింద గడ్డాముంటే వెనక నుంచి కాదు బే, ముందుకి తిరిగి కొట్రా. అచ్చా, నీకింత చిన్న బచ్చావునే. కామోష్, నాకి తొక్కతో కొట్టింది చాక మీకెళ్ళి నవ్వుతాయి బెప్పగా. యువరాజు నన్నే కొడతావా? మా తల్లి మారంటూ చెప్పి నీకు 100 కొరడా దెబ్బలు కొట్టిస్తారు. ఏయ్, నీకి రాజా ఉన్నాయి, నీకి తల్లి మహారాణి ఉన్నాయి, ఏమి కూస్తావు బెప్ప? ఉండు చెప్తా. మా తండ్రి మారంటూ చెప్పి నీకు ఉడికి చేయితా. అబే నాకి ఉరి శిక్ష వేస్తే బే, నీకి మద్దతు శిక్ష వేస్తే బే, మద్దతు శిక్ష.
కనబడుట లేదు. పై ఫోటోలోని మా తొడల్పూర్ మహారాజా వారి వంశారత్నం టింగర్ కన్నా యువరాజా వారు కొద్ది రోజులుగా కనపడుట లేదు. మతి స్థిమితం లేక చిన్న పిల్లవానిలాగా ప్రవర్తిస్తాయి. వీనికి పట్టించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి. 10 లక్షల రూపాయలు బహుమతి. ఎలా పొద్దుగాల లేవుగానే నాకి నాది ముఖం కాకుండా ఎవరిదో ముఖం చూస్తుంటాయి. అందుకే పిల్లగాడు నాకి కండ్లా పడ్డాయి. అరే బేవకూఫ్, డీటెయిల్స్ ఇచ్చినాయి కానీ అడ్రస్ ఇవ్వలేదేమి? అరే వానికన్నా మనం అవులాగాని లెక్క ఉన్నాం. పసి పిల్లాన్ని అడిగితే అడ్రస్ చెప్తాయిలే. వెంటనే ఈ సంగతి లింగంజీకి చెప్పి, లింగంజీకి చెప్తే వాడు 9 లక్షలు నొక్కి నాకి 1 లక్ష ఇస్తాయి. అందుకని మనం ఒక పని ఏం చేస్తామంటే లింగంజీకి చెప్పకుండా మొత్తం మనమే నొక్కి ఫింగర్ కి అన్న నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాయి. నాతోనే వస్తాయి. మరి ఎత్తుకో. దాదా 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 నీకిలే బొమ్మకి ఎత్తుకుంటాయి. కారాబ్రా వారని అవ్వ, నువ్వు ఎక్కడేం చేస్తున్నావురా? నీ గురించి ఊరంతా ఎతకలేక చచ్చుంటాను. కరెక్ట్. సారీ మాకు టైంలే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు. రేపే వచ్చింది, నిన్న పోతున్నాయి. ఇలా సిటీ చూడడానికి బజార్కి పోతున్నాయి. చిచ్చి, నేను వీడి బాబాయ్ కొడుకుని కాదు, తొడల్పూర్ మహారాజు గారు యువరాజుని. ఈ సంగతి చెప్పండి చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మై. ఏయ్, నేను పిచ్చాడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా? ఈడి కథ ఏంటి? ఏంలే ఏంలే. లాల్చీలో పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్ అంటే 2 పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే 2 దవడలు పగులుతాయి. 2 దవడలు అంటే 1 దవడకి డబల్. పేపర్ ఏంటి? లేదు. అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు. రేపు వస్తాయి, నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి. చూడదోనా అట్టరా దారికి పద. ఈ 4 అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టేద్దాం పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ అడిగితే చెప్పడం రా. ఎన్నోసార్లు అడిగినాయి, చెప్తాయిలే. ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద. అక్కడికి వెళ్ళి బతిమలో బామలో అడ్రస్ పట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారేంటి? సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్నపిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి. అవునా, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పుడు తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలోడింట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే, ఈ అబ్బాయి డాడీ ముద్దుగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంట్లోంచి పారిపోయి వచ్చాడు. చిచ్చి. అబ్బా, ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడో నా బుజ్జి, నా బజ్జి, నా ఫ్రిడ్జి. అబ్బా, ఏంటంటే బుగ్గలు తడిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్నా, అది అంతే. సరే, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుతారు. అయ్యా, నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళే తెరుస్తారా? కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులు ఇస్తారు. ఆవులు ఇవ్వటం, గేదెల్ని కడగడం కాదయ్యా. మరి నా రసాకో బరబరా, మీ నాన్నగారు అసలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఏరోప్లేన్ ఉందా? అవునుగా, అదిగో. ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి, ఆ ఏరోప్లేన్ కాదు, నిజమైన ఏరోప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా, 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా, బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారుకి వెళ్తుంది. అచ్చా, కుక్కలకి విమానంలో షికారు పోతాయి. లింగంజీ, మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలైతే ఎంత బాగుంటాయి. సరేగాని 3వ విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్కి వెళ్ళి గోళ్ళ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను నానెందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కక లోపలికి పని చూసుకుంటావా? చూడమ్మా, వేడి కనుక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటలు ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. చిట్టుకన్నా, మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? లే,
ఎత్తుకెళ్ళా నువ్వు ఎత్తుకుంటే నాకు కిటకిటలు పడతాయి. బుజ్జి కన్నా ఆంటీ దగ్గర సిగ్గేంటి? పద. నా స్వీట్, నా హార్ట్, నా లివర్, నా లవ్వరు. అయ్య బాబోయ్, ఆంటీ మన డ్రామాలో లేని ఈ కొత్త సీన్ ఏంటి? ఐ లవ్ యూ సీన్. బాబు ఐ లవ్ యూ సీన్ అంటే? అవును, ఐ లవ్ యూ. జోక్ లేకండి. జోకులేంటి? లేకపోతే ఏంటండి, మీరెక్కడా నేనెక్కడా? ఎక్కడ ఏంటి ఎక్కడ? నువ్వు కుర్చీ మీద, నేను కుర్చీ చేతి మీద. చూడు వెంకట్రావుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నది మా డాడీ నీకు అన్యాయం చేశాడని కానీ, లేక నీ మీద జాలిపడి కానీ కాదు. మరి నీ మాటల్లో గొప్పతనం చూసి, నీ చేతల్లో చురుకుదనం చూసి, మనసులో మంచితనం, కుటుంబ బాధ్యతల్లో పెద్దతనం, మళ్ళీ నీ సొంత చెల్లెలు కాదని తెలిసిన తర్వాత కూడా ఆమె పట్ల నీ అన్నతనం, ఇవన్నీ చూసిన తర్వాత నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. నీ చెల్లెలు నా ప్రేమను ఒప్పుకున్నట్టే నా చెల్లెలి ప్రేమను కూడా నువ్వు ఒప్పుకో వెంకటరాముడు. మా నాన్నకు బుద్ధి చెప్పడానికి మేమిద్దరం నువ్వేం చేయమన్నా చేస్తాం. అమ్మాయి గారు, ఇప్పుడు నేను విన్నదాన్ని బట్టి ఫస్ట్ హాఫ్ అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఏంటో చెప్పండి. చెప్పం, చెవులు ఊతాం. ఊదు. ఇన్నాళ్ళకి నా యజమాని మీద కక్ష తీసుకునే టైం వచ్చింది. ఏం చేయాలో చెప్పండి. ఇక చూపిస్తాను ఆ తడాక. చెప్పను, ఊతా. ఈ చెవి నిండిపోయింది. ఇటు సెకండ్ ఇవ్వండి. అది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, యాపిల్ పండు తేవే, చందమామ. నీకోసం యాపిల్ కాకినాడ నుంచి తెప్పించినాయి కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా. అలాగా? మరి ఇప్పుడు నీకు మమ్మీ ఉంది కదా కదా. మరి మమ్మీకి డాడీ ఉన్నాడు కదా. ఏ మీ మమ్మీకి మీ డాడీ లేడా? అంటే ఎగబడి నవ్వుకో, కొరబోయి చస్తావు. డాడీ లేకే మా డాడీ అడిగో ఆ గోడ మీద ఉన్నాడు. అయ్యా, అచ్చు మీ డాడీలా ఉన్నాడు. ఆట నవ్వకరా, బాబు తడుచుకుంటాడు. చెప్పు నాన్న, మరి ఇప్పుడు చెప్పు, మీ ఇల్లు ఎక్కడుంది? నేను చెప్పను. నన్ను చిన్నపిల్లని చేసి నాకు తీపి యాపిల్ తినిపిస్తారా? అదే అడ్రస్ చెప్పకపోతే నాకి కత్తితో నీకి బీక అయ్యో, ఏంటమ్మా చేసింది? ఏడుస్తున్నావ్? ఈ గూట్ల గారు నా పీక మీద కత్తి పెట్టి చంపుతాడని బెదిరిస్తున్నాడు. మీకు బుద్ధుంది అసలు? చిన్న పిల్లని పట్టుకుని అలా నా బెదిరిస్తారు. చూడమ్మా, వాళ్ళు బూచాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దే. అలాగే. నీకు నేనున్నానుగా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీకేం కావాలన్నా నేను ఇస్తానుగా. నాకు ముద్దులొద్దంటి పొద్దు నుంచి పెట్టుకుంటూనే ఉన్నావు. మరి ఇంకేం కావాలమ్మా? నాకు నాకు మామిడి తండ్రి కావాలి. అయ్యో నా బుజ్జి బాబు, ఇంతేనా? రా ఇస్తా. అవదా. బెల్లు కొట్టి తలుపు తెంచి మరీ అడుకుంటావరా ముష్టి వెధవా? ఏమో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నోర్ముయ్, దున్నపోతలో ఉన్నావు, ఆడుకోవడానికి సిగ్గులేదు? మీ ఆయన ఏం చేస్తాడు? సెంట్ ఆంథనీ స్కూల్ చైర్మన్. అలాగా? మరి మీ ఆయన అడుక్కోట్లేదా డొనేషన్ లో? 10 రూపాయల? 10 రూపాయల? మరి మీ స్కూల్లో 10,000 రూపాయలు డొనేషన్ ఎలా కట్టగలిగాను అనుకున్నావు? డూ యు నో మై సన్ ఈస్ స్టడింగ్ ఇన్ యువర్ స్కూల్. తొందరగా ఏమమ్మా, అవతల మీటింగ్ ఉంది, వెళ్ళాలి. చిల్లర లేదు. నో ప్రాబ్లం, 300 కట్టి మంత్లీ కార్డు తీసుకోండి. రోజు పొద్దునే వచ్చి అమ్మా అని ఒకసారి అరిచి కార్డులో టిక్ కట్టుకుని వెళ్తాను. మీకు రోజు చిల్లర ప్రాబ్లం ఉండదు. అలాగే. అగా మీకు వంట చేయడం బాగొచ్చా? ఆ చేత్తోనే మటన్ కర్రీ వండి పెట్టండి. కొంచెం కూరంటే వెయ్యమ్మా అని అడుక్కోవలసింది పోయి ఫలానా కూర వండి పెట్టమంటావా? అందులోనూ మటన్ కూర. ఊరికే వండమన్నానా? ఇదిగో 2 కేజీల మటన్ వండి సగం నువ్వు ఉంచుకో, సగం నాకు పంపించు. తీసుగా. అలాగే. బాగా వండి వేడి వేడిగా హాట్ క్యారియర్ లో పెట్టించు. లంచ్ టైంకి నా డ్రైవర్ ని పంపిస్తాను. పంపించు. వస్తా. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది.
అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. పట్టండి. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రేయ్, ఇంట్లో దుమ్మంతా నా దోశ ఇట్లో దులుపుతావిడ్రా. దుమ్మంటారంటండి. బూజు అండి. ఎయిడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రేయ్, దొరికిపోయావురా. ఇక చూసుకున్నా తడాక. నీ సలీంపో చచ్చినట్టుగా ఉంది కానీ ఇది చచ్చిన మా బావగారు డైరీ. ఇందులో ఏం రాసి చచ్చాడో చదువు. అరే ఎబ్రాసి ఎదవా, ఇతరుల డైరీ చదవడం తప్పురా. తొట్టి డైరీలో ఏముందో చదవరా అంటే నన్ను తిడతావిడ్రా. ఇది నాకీ డైలాగ్ కాదు లింగంజీ, డైరీలో రాసి ఉన్నాయి. ఏం రాసున్నాయి? కోహినూరు వజ్రం కంటే ఖరీదైన ఓ వజ్రం మాకు వంశపారంపర్యంగా వస్తోంది. ఎప్పుడు చెప్పి చావలేదంటే ఈ లసాకా బరబరగాడు. ఆ వజ్రం బయట ఉంటే మా బామ్మర్ది లాంటి దొంగ వెదలు కాజేస్తారని ఈ రోజు నేను దాన్ని దయ్యాల శ్మశానంలో గండపేరుండు సమాధి పక్కన బండరాయి కింద 2 అడుగుల లోతు గోతిలో దాచిపెట్టాను. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లు. ఉన్నాయి. ఎంత తవ్వినా నిధి కనిపిస్తాలే. రేయ్, బాసు నువ్వా నేనురా? నువ్వు గోతులు తవ్వుతుంటే నేను మట్టెత్తలా? మరి బాస్కి గోతులు తవ్వేది అసిస్టెంటే కదా. ఊరుస్తా. కానీ లింగంజీ, నిధి ఉన్నాయి, లంకే బిందే ఉన్నాయి. గట్టి అరవక ఎవరు వింటాడు? ఎవడు అర్ధరాత్రి శ్మశానంలో దొరపడ్డాదవా? తాటికాపులు వస్తున్నారు. ఇప్పుడు ఎట్రా? లింగంజీ నాకి వదిలేసి సింగల్ గా వెళ్ళిపోయినాయి. ఎవడ్రా నువ్వు? మేము పెద్ద మనిషి కోసం సిద్ధి పెడితే నువ్వు పేపర్స్ తెచ్చి పెట్టుకోబెట్టావు. శ్మశానంకి సైట్ సీయింగ్ కి వచ్చినాయి. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాయి. కట్టెలు పెట్టి ఖాళీగా ఉందని పడుకోబెట్టాయి. అయితే మాత్రం శవం తాళాయాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. మరి కర్రలో కిరసనాయలు తేరగా వస్తాయేటండి. మీకు డబ్బు కావాలి అంతేగా. ఈ బంగారం తీసుకోండి. ఇంకా పోండి. మేం ప్రైవేట్ గా ఒంటరిగా ప్రశాంతంగా కాలుస్తాయి. అయ్యి బాబాయ్, మీరు కాల్సిన ఏంటండి? బంగారం చేతిలో పడ్డాక శవాన్ని ఊరికి వదులుతావేటండి? శవాన్ని బంగారంలా కాల్చే బూడిద నీ చేతులు ఎడతాం. అరే నువ్వు వెళ్ళి కిరసనాలు నువ్వు కొరువట్టారా? అట్టగారా? లింగం, నువ్వు డబ్బు కూడా నన్ను చిత్తి మీద పడుకోబెట్టావా? చెప్తా. శవం చేయి పట్టుకుందేట్రా? పాశం చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ పాశం ఉన్నాయి. ఆ కొర్వి ఇటు. ఏం జరగడం ఏంటండి? ఏదో పని చేసి ఉంటారు. కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా, మాకీ జరిగింది మీకీ ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వల్లాక అట్లా ఉన్నాయి. ఇదెక్క లసాకా బరబరా. గ్రాండ్ పా దెబ్బలు తగిలితే ఎడుతారు ఎందుకు? అచ్చా, చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోరుమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు అదే ఏ శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళి ఉంటారు. బూజుతోనే ఎయిడ్స్ మందు వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్, గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ కిడ్నీలోకి దిగింది. విసిగించి చంపుతున్నారు. ఏదో ప్రశ్న లేకుండా పని మీరా. గ్రాండ్ పా నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నా? వద్దురా, నన్ను ఎట్ట బతకనివ్వండిరా. నన్ను ఇసుకెచ్చకండి రా. రే సరే, నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా, అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా, బీబీసీలో తెలుగు వార్తలు. రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపట్టం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. 4గోసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు.
ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తున్నారు. అచ్చా లింగంజీ 10 లక్షలు 25 లక్షలు అయింది. ఇంకా కొన్నాళ్ళాగితే 25 లక్షలు 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి ఓ హెచ్చరిక, బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. 5ఓసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచ్చు కొట్టండి. నన్ను చూసి చెప్తానంట్రా. అన్నీ చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్పేస్తున్నాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట్ట చుక్కలు వస్తున్నాయంట్రా. 6ఓసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్ తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం ఉంటాడంట్రా, కరెంట్ ఉందిగా. 7ఓసారి క్షమించాలి, కరెంటు పోయింది మీ ఇంట్లో కాదు, మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈడెవడరా ఎదవ లసాకోపరపరంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. గ్రాండ్ పా ఆ టీవీలో బొమ్మ రావడం లేదేంటి? స్టూడియోలో అగ్గి పెట్టలేదంట. అవునా? నన్న టింగరి దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా, జలుబు చేసి చేస్తాయి, లారీడి చాక్లెట్ ఇస్తా, పళ్ళు పుచ్చి చేస్తాయి, పీకుతా, నోరు మూసుకుతా. నాన్న అడ్రస్ చెప్పరా. అడ్రస్ ఆ, చెప్పేనా? ఆ, మరేమో ఆ, ఈ అంకులు ఆ, కాయలు ఆ. నాకు నచ్చలేదు. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? మేము చక్కగా పుట్టుక్కని చేద్దామా? ఇంతే కదా. పాగల్ గాని అడ్రస్ కోసం నాకి కాలు ఎరగొడతాయి పారేవా. ఏంట్రా కాలుకోవడానికే బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? ఏ! చూసావా, ఇప్పుడు ఆడి కాలు లసాకో బరబర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరేట్ రాన్ చేసా? ఆరు కాళ్ళని ఎరగొడతా అనుకున్నాను, ఎరగొట్టిచా. నీ పెంచి నీ కాలు ఎరగొట్టించా, నీ కోపం వచ్చింది కదూ. ఐస్ క్రీమ్ తిను. నాకి మీద నీకు ఎంత ప్రేమ ఉన్నాయి, ఇంకా కొంచెం తిను. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి రా టింగర్ కి అన్న. ఇంకా కొంచెం తిను. ఇంకా తిను. చాలు 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 చాలు. ఎందుకు? కుక్క నాకింది ఇంతవరకే. అయ్యగారు, ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే ఓ 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. ఆ టీవీ పగలగొట్టేవిడ్రా. మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000. 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేం కోరుకుంటా? మొత్తం చెప్పారా? పిచ్చెక్కిందా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? రూపాయలు గాజు గుద్దు పక్కన కొట్టేశాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేశావా?
ముష్టి 3 రూపాయలు కుండ పగలు కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా ధమాల్. ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి బడబడబడ. అవును రే, బూజు తులం 1000 రూపాయలేంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు నీకు అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసావుంట్రా? అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా. అరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాన్ పగలగొడతాను. నా జీవితాంతం నేను ఇక్కడే పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడే పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. ఇలా ఎక్కువ ముద్దులు పెట్టేస్తే గ్రాండ్ పా వస్తే కొంపలు మునిగిపోతాయి ఆంటీ. డాడీ మమ్మీ ఇంట్లో లేరుగా, నీకు నన్ను కాపలా పెట్టేసి పెళ్లికెళ్లారు. రాత్రి దాకా రారు. నిజంగానా? మరి చెప్పవే. యాహూ! అర టికెట్ నుంచి ఫుల్ టికెట్ లోకి వచ్చి నేను ఇలా చూస్తుంటే నాకు తెగ మూడొచ్చేస్తుంది. అయ్యో కొంప మునిగింది. మా కోత మొక్కొచ్చేస్తుంది. ఎక్కడైనా వెళ్ళి దాక్కో. ఎక్కడెక్కడు? తొందరగా దాక్కో, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇది దాకా. అయ్యో అయ్యో రైట్ నీకు తోడలేను. రండి రండి. ఏంటి ఇలా వచ్చారా? మార్నింగ్ షోకి వెళ్దామని వెళ్ళాం కానీ టికెట్లు దొరకలేదు. ఇంకా మ్యాట్కి వెళ్దాంలే అనుకుని అప్పటిదాకా మీ ఇంట్లో స్పెండ్ చేద్దామని వచ్చామే. ఎండలో తిరిగి తిరిగి ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. హాస్టల్లో వాటర్ రాక 2 డేస్ అయింది. స్నానం చేయాలి నేను. స్నానమా? ఎందుకో బానే ఉన్నావుగా. అబ్బా తప్పు కదే. అయ్యో ఏంటి అలా కంగారు పడుతున్నావు? లోపల ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దాచావా ఏంటి? రా కూర్చో. ఏమైంది? ఎవడే వీడు తప్పు పక్కన నక్కి కూర్చున్నాడు? నేను చూసుకోనే లేదు. మావాడేనే, మా అత్త కొడుకు. నీవాడేనా? ఎంత ముద్దొస్తున్నాడో. క్లాస్లో ఉన్నావు. ఏ క్లాస్ చదువుతున్నావురా? అబ్బబ్బా, మీ గోల్ ఆపి ఎవరైనా వచ్చి వీపుతా ఉండే. తప్పమ్మా, అలా అనకూడదు. చంపలేసుకో. ఏంటి చిన్నపిల్లాన్ని పట్టుకుని అలా చోమేలు పెడుతున్నావు? ఇప్పుడేమో చౌమేలు పెట్టింది, నిన్నేమో తడపతి పెట్టింది. అలాగా? అయ్యో పాపం, నేను బన్నాను రాయనా? అదంతా మేము నిన్నే రాసాం. నువ్వు ఇట్రా. మీరంతా ఇక్కడ చావండి. నువ్వు పదా. చెప్పు, ఇందాక బాత్రూంలో ఏం చూసావు చెప్పు. నసిగ్గాత్మావు. చెప్తావా లేదా? చెప్పా, నీతో మాట్లాడను. ఇంకా బులిబాబా 76, 77, 78. మనకి అదృష్టం ఉన్నాయి, నంబర్ దొరికినాయి. ఏంటది? ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం టింగర్ కన్నా ఇచ్చేసేస్తావా? నేను ఒప్పుకోనని చెప్పేసేస్తున్నాను. అదేంటమ్మా అట్టనేసేసావు? మరి ఇంకేం డాడీ, టింగర్ కన్నా మాటల్ని బట్టి చూస్తుంటే వాళ్ళ డాడీ ఎంత గొప్ప ధనవంతుడో తెలిసేసేలా. వాడిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అవతల వాళ్ళ మాటలు అస్సలు వినకుండా టపా టపా మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, 2 కోట్లు ఇస్తే వదులుతాం, లేకపోతే వదలం అని చెప్పేసేసేద్దాం. కళ్ళు మూసేసుకుని ఇచ్చేసేస్తాడు. వారే వా లింగంజీ, నీ బిడ్డకి ఉన్న దమాక్ నీకి వీలై. మరి అనుకున్నావు, అది నా బిడ్డ. 76, 77, 78. హలో, రెడీ రెడీ. డైలాగ్ చెప్పే ముందు వీళ్ళల్లా భయంకరంగా నవ్వు. హూ ఇస్ దట్? ఎవరు మాట్లాడుతుంది? ప్రఖ్యాత టెర్రరిస్టులం, ఎన్నో మర్డర్లు కిడ్నాపులు చేసిన వాళ్ళం. అయితే ఏమిటంట? అయితే ఏంటి అని అడుగుతున్నాడు. ఆహా, మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, వాడిని మేము కిడ్నాప్ చేసాం అని చెప్పు. చెప్పడానికి ముందు మళ్ళీ నవ్వు. నాన్న డైలాగ్ నీకి తీసుకొని నవ్వు నాకి ఇచ్చే, నాకి నవ్వుతాయి. మీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం, వాడు మా దగ్గరే ఉన్నాడు. యూ స్కౌండ్రల్స్! ఎవరా మీరు? ఏం కావాలి మీకు? ఇప్పుడేమో ఏం కావాలని అడుగుతున్నాడు. అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పండి. ప్రఖ్యాత కిడ్నాపర్స్ అందరూ అలాగే చెప్తారు. మిస్టర్, అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. ప్రఖ్యాత కిడ్నాపర్లందరూ ఇలాగే నవ్వుతారు.
నిజంగా కిడ్నాప్ చేశారా జోకేస్తున్నారా? డిఐజీ గారు అబ్బాయి స్కూల్ అయ్యాక వచ్చి కారెక్కాక సరాసరి ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడ ఇక్కడ తిప్పి 2-3 గంటలు ఆలస్యంగా ఇంటికి తీసుకెళ్ళడానికి. దేనికి సార్? అది సంగతి. ఓసారి నీ చేయి చాపు. దేనికి సార్? దీనికి సార్. హలో, ఏమండి, మన అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదండి. స్కూల్ వదిలిపెట్టి చాలా సేపు అయింది. నాకెందుకో భయంగా ఉందండి. సరే సరే, నువ్వేం కంగారు పడకు, నేను చూస్తాలే. ఇందాక వచ్చిన ఫోను ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో. ఎస్ సార్. అరగంట ఫోన్ చేద్దామా? చేయండి. 76, 77, 78. హలో, ప్రఖ్యాత కిడ్నాపర్లం. చెప్పండి, ఏం కావాలి మీకు? మాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? ఈ రోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహం వెనక్కి 2 కోట్లు పట్టుకురండి. పోలీసులకు చెప్పారు. నేను పోలీసులకు చెప్పడం కాదురా, పోలీసులే మీకు చెబుతారు. నాకు చెప్పేది లాసాకో బరబరా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూడు బాబు. మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? చూడమ్మా, మీ అమ్మాయికి అమ్మ దగ్గర లేని లోటు తీర్చడానికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాడుండగా దేనికేం భయం అమ్మా? నా భయం అంతా మా అన్న గురించి. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు బాబు. వాడు అసలు దుర్మార్గుడు. నువ్వేం భయపడకమ్మా, త్వరలోనే వాడంతా చూసి నిన్ను విడుదల చేయిస్తాను. ఏమైనా మా బ్రహ్మచారి గారి సెలక్షనే. అడుక్కు తినే దానిపైన ఎంత అందంగా ఉన్నావే. ఏంటి ఎక్కడైనా ఎలిగి చచ్చిన వాసన వస్తుంది? నా కాడే బాయ్యా, నాను పెద్ద మనసు అయినప్పుడు తానం చేశాను, మళ్ళా చేయలేదు. ఎమ్మకడు మాడ. ఆ బాత్రూమ్ లో పోయి బకెట్లో స్పినాలు వేసుకుని వెళ్ళి కడుక్కో. స్నానం చేసావా? మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దరిద్ర పూట కట్టరాక ఈ శారీ కట్టుకో. అట్టాగే బాయ్యా. బాయ్యా చెప్ప కొంచెం పట్టుకోవా? గొప్పదగా చీర కట్టుకురామంటే అటు చుట్టుకొచ్చానంటే అంత సిగ్గా? ఎక్కడ మనకు సిగ్గింటే? అరే, ఆడాకే ఊ బదులు మగాకే ఊ వినిపిస్తాయి. లింగాంజీ, లేడీస్ కదా, నీతో నీ కాదు తలుపుది. అరే లింగాంజీ, ఏకదం చాంద్ కా టుకడా ఉన్నాయి. దీనికి చూసి బేవస్ అయినాయి. వంపుల్ హంపీకి శిల్పమా, బాపుకి గీసిన చిత్రమా, తెలుపుమా, ఎర్పుమా, నలుపుమా. అరే, గట్టిగా ఉన్నాయి. లింగంజీ, మనం చంపిన పిట్టలోడు దయ్యమైనా. అవునరా, పిట్టలోనే. నాతో పాటు మేము ఇద్దరం తీసుకెళ్ళాలని వచ్చారు. ఆ దెబ్బలేమిటండి? మళ్ళీ ఎక్కడైనా గోడ దూకారా? లేదు, ఫ్లైట్ ఎక్కి దూకా. టీ కప్పులో పినాలు తెచ్చావేంటి? ఏంటమ్మా, ఏంటి గొడవ? మీ నాన్నగారికి టీకి ఫినాయిల్ కి తేడా తెలియడం లేదులే. ఆహా, వాళ్ళకి ఏమైనా రుచి వచ్చింది అనుకున్నావా? ఇట్టారా? ఏది నాన్న, నేను చూస్తానివ్వండి. ఇంత కమ్మటి వాసన వస్తుంటే దీన్ని చూసి ఫినాయిల్ అంటారేంటి డాడీ? మీరు మరీ నాన్న, ఫినాయిల్ కి ఇంత రంగు చిక్కదనం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకసారి తాగి చూడండి. ఇప్పుడు ఉందా రుచి? రంగు చిక్కదనం ఓ ఉంది. 3 గుణాలా? ఆ పండ్రా మీ లసాకో బరబరా. అది సరే నాన్న, ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? ఫ్లైట్ ఎక్కి దూకారట. ఏడ్చారంట. నువ్వేంట్రా, ఇందాక ఇంకో డ్రెస్ లో వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ లో వచ్చేవి?
వేరే డ్రెస్ లో వెళ్ళడం ఏమిటండి? వాళ్ళిద్దరూ ఈ డ్రెస్ లోనే కదా సినిమాకి వెళ్ళొస్తున్నారు. చారమే సినిమాకి వెళ్ళి రావటం ఏంటి? ఇప్పుడే కదా నాతో ఆ కొజ్జా అమ్మో, ఆ ఆడంగ్రెస్ లో నాతో మాట్లాడిట్ట వెళ్ళాడు. నువ్వు కప్పులో టీ తీసుకొచ్చి ఇచ్చావు. నేనా ఆడంగిలి గడపలోనా? అయ్యో బాబోయ్, నాన్నకేదో పిచ్చి పెట్టినట్టుంది రాయ్. ప్రేమించిన పిల్లలు ఎలాగో పెళ్లి చేసుకుని లేదు. అసలు పెళ్ళే చేయకూడదు అనుకున్నావా? ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నావు? అమ్మా ఆకలేస్తుంది, మాట్లాడే శక్తి లేదు. తినడానికి ఏమన్నా పెట్టు. అబ్బబ్బా, ఈవేళ పని మనిషి కూడా రాలేదు. నేను అంట్లు తోముకోవాలి. వంటింట్లో మొక్కజొన్న కండెలున్నాయి, వెళ్ళి తినండి. మొక్కజొన్న కండిలా పద పద అంటే నాకు బల ఇష్టం. అంబ పలుకు జగదాంబ పలుకు కొండ దేవర పలుకు గుర్రో గుర్రు. నీ పేరు శంభులింగం. నువ్వు చేయని పాపం లేదు, చేసిన పుణ్యం లేదు. సొమ్ముల కోసం సొంత భావనే చంపిన బద్మాష్వి. పిట్టల ద్వారా డబ్బులు కాజేసినావు, వాణ్ణి చంపేసినావు. ఇప్పుడు నువ్వు బతుకున్న సేవానివి. ఎందుకంటే వాడు సచ్చి దయ్యవై నీ చుట్టూ తిరుగుతున్నాడు. విన్నా ఈ చంబులింగంజీ నాకి ముందే చెప్పినాయి. కోయో ధర నిజాం చెప్తాయి. ఇప్పుడు నీకు పిట్టల ద్వారా దయ్యామై పట్టినాయి. నో 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 నో. ఈ కోయ వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చెప్తారు. నేను అస్సలు నమ్మలేదు, నువ్వు నమ్మదు డాడీ. గుర్రో గుర్రు. ఏమే పెట్ట, నీకు పెళ్ళయిందా? కాలేదు కదా. గుర్రో గుర్రు. ఏమే పెట్ట, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. ఈ పెట్ట కడుపుతో ఉన్నది. కోయో ద్వారా చాలా పవర్ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు నాకు టాలెంట్ చూపిస్తాయి. కోయాజీ, నీకి జోస్యం నిజమైతే మాకి బేటీకి కడుపులా బేటీకి తండ్రి ఎవడు ఉన్నాయి చెప్పు చూస్తాయి. నేనే చెప్తానంటున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్తా, ముక్కు మీద ముక్కు పెట్టి చెప్తా. కొండదేవర మీద ఆన కుర్రో కుర్రు. ఈ పెట్ట కడుపులో బెట్టకు తండ్రి మా మాదిరినే ఓ దొర. అంటే కోయ దొర కాదు, పెట్టల దొర. లింగంజీ ఇది కూడా కరెక్ట్ చెప్పినాయి. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మా వారిని పట్టుకున్న ఆ పిట్టల దొరగాడు ఎలా పోతాడు? చెప్తాం, అంజనం వేసి చెప్తాం. కుర్రో కుర్రు కొండదేవర. గాడినాలో కాటునాలో లత్కుం బుత్కుం కల్లి ఊరకల్లి లత్కుం పుచ్చుకుం కుర్రో కుర్రు. నీ చేతుల్లో మూలికి అంజనం వేసి ఏం చెప్పకుండా పోతావేటి? అయినా పిట్టల దొరకడు ఎట్టబోతాడో చెప్పమంటే నువ్వు పారిపోతావేటి? ఆరిపోకేం చేయమంటారా? నువ్వే పోతున్నావు పైకి. లింగంజీ నాకి వదిలేసి పైకి పోతున్నాయి. లింగంజీతో పాటు నువ్వు పైకి పోతున్నావు. నేను పరుగో పరుగు. బబరజకారం బప్పారం భద్రాచలం గుడి గోపురం. లింగంజీ ఇంకా మనం సస్తానికి ఒక్క నిమిట్ ఉన్నాయి. వరని అమ్మకడు మాడా, నేను అసాపరా, నేను లేను. నీకి ఉండి ఏమి చేస్తాయి? నీకి కూడా చస్తాయి కదా. నేను చస్తే కూడా నీతోనే వస్తా కదా. లింగంజీ మనం చస్తాయిలే. ఇప్పుడు చస్తారా? మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని యమలోకం తీసుకెళ్ళటానికి. యమలోకానికి దుస్వాగతం. అవును, ఇప్పుడు మనం ఎక్కడున్నాం రా? యమలోకం. అవును, ఇక్కడికి ఎలా వచ్చాం? చచ్చి ఆ కోయవాడు చెప్పినట్టు మనం నిజంగానే చచ్చినాయి లింగంజీ. నిజంగానే మనం యమలోకంలో ఉన్నాం రా. అది లింగంజీ పిట్టాలోడ్. అరే మీరు కూడా వచ్చారా? ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారా? నీకి ఆయనకి చంపినాయి మర్చిపోయినాయి. నన్ను మీరు చెప్పారు కరెక్టే, మిమ్మల్ని కూడా చంపారమ్మా. ఈ కొమ్ముల ఎదవలు చంపినాయి. ఇదేంటి లింగంజీ మాట్లాడితే కొడతాయి. సరేరా, నువ్వేం పాపం చేసావు నరకానికి వచ్చావు? ఒకే ఒక తప్పు చేశాను, చిన్న చిన్న శిక్షలు వేశారు. జస్ట్ స్వర్గం వెళ్ళిపోతాను, మీరు కనిపించారు. ఒకే ఒక తప్పు చేసావా? ఏంటది? అదే పెళ్లి కాకుండా మీ అమ్మాయికి కుయ్యా. వస్తానే, అవతల నా గురించి ఇంద్రుడు టెన్షన్ అంట, కుబేరుడు వెయిటింగ్ అంట, రమ్మ ఊరోసి నా డాన్సింగ్ అంట, మన అర్జెంట్కి వెళ్ళాలంట. వస్తానే, టాటా బై బై. మనల్ని అట్లాగే స్వర్గానికి పోతాయి. లింగంజీ మళ్ళా మన శిక్షా స్మృతి ప్రకారం వారి తప్పులకు శిక్ష ఏమి?
ఒక గంట సేపు నిప్పుల మీద నృత్యం చేయట ప్రభు. లింగంజీ నిప్పుల మీద డాన్స్ చేపిస్తాయంట. ఏమన్నా మేము ఎన్ని తప్పులు చేస్తే మాత్రం మాకు అంత పెద్ద శిక్ష చేస్తారా? ఈ శిక్ష మీకు వేసింది మీరు చేసిన తప్పులకు కాదు తుచ్చా. ఇంకా మీ చిట్టా విప్పలేదు. ఇది కేవలం మీరు నన్ను పనివాడు అన్నందుకు మాత్రమే. ఏమన్నా ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష చేస్తారా? ఇది మాత్రం అన్యాయం అండి. మాకును అటులనే తోచుతున్నది. అందులోకి యమలోకపు శిక్షాస్మృతిని సవరించింది. కొత్త శిక్షలను నేటి నుండి అమల్లోకి తెచ్చుతుంటే వీరికి కొత్త శిక్ష ఏమిటి ప్రభు? ఒక గంట సేపు నిప్పులపై చెప్పులతో నాట్యము చేయుట. లింగంజీ చెప్పులతో నిప్పులు తప్పిస్తాయంట. పోలేరా గుడ్డులో మెల్ల. లింగంజీ మేకులు గుచ్చిన చెప్పులు తొడుకోండి. అప్పుడు ఏమైంది? నిప్పుల మీద నృత్యం చేయాలి. ఇక వారిని వదిలిపెట్టి ఒక్కొక్క పాపిని ప్రవేశపెట్టము. వీడు సొంత భార్యనే కిడ్నాప్ చేసి మానభంగం చేయబోయినాడు ప్రభు. సేమ్ నీకు ఇలాంటి కేసే ఉన్నాయి. మన శిక్షాస్మృతి ప్రకారము 3,79,000 అనుసరించి వీరిని సలసలా కాగుతున్న నూనెలో వేయించాలని ప్రభు. వలదు సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వారిని 10 సార్లు పన్నీటి స్నానం చేయించవలే. నరకంలా పన్నీటి స్నానం. నేను సస్తే స్వర్గం పోతలేదు, ఎప్పుడు నరకంలా ఉండిపోతాయి. మనిషిని పన్నీటిలో ముంచితే అస్థిపంజరం బయటకు వచ్చింది. అది మా యమలోకం పన్నీరు. మీ లోకంలో దానిని యాసిడ్ అందరు. ఈ పాపి తన కూతుర్ని ప్రేమించిన వాడిని రివాల్వర్ తో కాల్చి చంపాడు ప్రభు. లింగంజీ కూతురు ప్రేమ పిట్టలోడు డిషం సెకండ్ కేసు కూడా సేమ్ ఉన్నాయి. సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వీడికి తగిన శిక్ష ఒక చెమతో కనిపించడం. ఒక్క చెవ చేత కనిపిస్తారా? అంత పెద్ద పాపానికి ఒక్క చెవ చేత కనిపిస్తారా? వీరేమి పాపములు చేసినారు? మా పాపాలు మేమే చెప్పుకుంటాం. నేను 353 మర్డర్లు చేశాను. నేను 297 మర్డర్లు, 123 కిడ్నాప్లు చేశాను. నేను 66 కిడ్నాపులు చేశాను. నాకు 23 గోతల హౌజులతో కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్ని పాపాలు? అవును, మేం చేసిన పాపాలకు మేమే పశ్చాత్తాపడుతున్నాం. మా పాపాలకు మీరు శిక్షలు విధించొద్దు. ఇక్కడున్న శిక్షలన్నీ మాకు మేమే విధించుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. వీరి వైఖరి కడు విచిత్రముగా ఉన్నది ప్రభు. వీరికి ఏ ఏ శిక్షలు విధించడము? వీరిరువులను వెంటనే స్వర్గలోకమునకు పంపు. ఇది అన్యాయం సార్. మమ్మల్ని అందరినీ నేను నరకయాతలు పెడుతూ మాకంటే ఎక్కువ పాపాలు చేసి వీళ్ళని స్వర్గానికి పంపుతారా? యముండా, మేము మా శిక్షలలో మార్పు చేసినవి. వారు తాము చేసిన పాపములకు పాపము పశ్చాత్తాపడుచుండి. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు కదా. అదీను కాక చేసిన పాపము చెబితే పోతుందన్న లోకోక్తిని మేము నిజము చేయించు.